హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ 9 చూస్తున్నారా? ఎస్ ఎలా ఉంది చూస్తాను. సీజన్? ఎలా ఉంది? బాగుంది. అంటే హిట్ అంటారా ఫ్లాప్ అంటారా ప్రీవియస్ సీజన్స్ తో కంపేర్ చేస్తే? ఎస్ హిట్. అంటే లాస్ట్ ఇయర్ కూడా హిట్. ప్రశాంత్ గెలిచాడు కాబట్టి హిట్. సో ఈ ఇయర్ కూడా హిట్ అవ్వాలనుకుంటున్నా. బికాస్ కామన్ పీపుల్ కళ్యాణ్ గెలవాలి అని. మీ ఫేవరెట్ ఎవరు ఈ సీజన్? కళ్యాణ్ పడ. ఎస్. ఎందుకు కళ్యాణ్? అంటే అంత కష్టపడి కామన్ పీపుల్కి ఇవ్వడం అలా. అంటే గేమ్ ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి కళ్యాణ్ గేమ్? కళ్యాణ్ కూల్గా ఆడుతున్నాడు. బాగుంది. లాస్ట్ వీక్ ఒక్కటి ఫైర్ అయ్యాడు ఆ చైర్స్ మ్యాటర్లో. బట్ ఓకే, అప్పుడప్పుడు కోపం వస్తుంది కదా ఎవరికైనా. ఈ 2 వీక్స్ నుంచే కొంచెం గ్రాఫ్ కూడా పెరిగింది కదా ఆ గొడవ. పెరిగింది అంటే కొంచెం తనుజాకి దూరంగా ఉంటే కళ్యాణ్ విన్ అయిపోతాడు అనిపిస్తుంది. బికాస్ ఎలా అంటే పవన్ నార్మల్గా కళ్యాణ్ ఎంత దగ్గరికి వెళ్ళినా తనుజ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అందుకే అగ్ని పరీక్ష షో నుంచి వచ్చి ఇంతవరకు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా మంది విన్నర్ అని కూడా అంటున్నారు. అవును. ఎస్, కంపల్సరీ విన్ అవుతాడని అనిపిస్తుంది. కళ్యాణ్ కాకుండా ఇంకెవరైనా బాగా ఆడేవాళ్ళు ఎవరంటే? ఇమ్ము. ఇమ్ము స్టార్టింగ్ లో ఉన్నంత సపోర్ట్ లేదు కదా ఇప్పుడు ఇమ్ముకి అంతా లేదు. కళ్యాణ్ వచ్చినాడు. సెకండ్ ప్లేస్ మాత్రం ఇమ్ముకే వస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఇమాన్యుయల్లో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి గేమ్లో? అన్నీ బాగున్నాయి. కామెడీ బాగుంది. గేమ్ అయితే అసలు గట్టిగా ఇచ్చేస్తున్నాడు. ఎక్కడ ఆపకుండా ఇచ్చేస్తున్నాడు. 100% పెడుతున్నాడు. ప్రతి గేమ్లో విన్ అవుతున్నాడు. అంటే అందరితో పాజిటివ్ ఉంటున్నాడు కదా. సేఫ్ గేమ్ అంటే సేఫ్ గేమ్ అసలు ఎక్కడా లేదు ఇమ్ముది. బయట ఎలా ఉన్నాడో లోపల అలానే ఉన్నాడు ఆయన. కొంతమంది కన్నింగ్ గేమ్ అని కూడా అంటారు. నో అసలు కన్నింగ్ అనేదే లేదు. చాలా బాగుంది ఆయన గేమ్ కూడా. లాస్ట్ వీక్ బర్నీది, రీతుది, ఇమ్ముది జోక్స్, డ్యాన్స్ బాగుంది. వాళ్ళ అమ్మ మ్యాటర్లో కొంచెం నాగార్జున ప్రతి దానికి ఇమ్మునే లేపుతున్నాడు కదా. సో అక్కడ భయపడిపోతున్నాడు. ఈ వారం దివ్య ఎలిమినేట్ అయింది కదా, ఫెయిరా అన్ఫెయిర్? నాకు ఎందుకో కొంచెం దివ్యకి సపోర్ట్ చేస్తా తనుజాతో పోలిస్తే. బికాస్ నాకు తనుజ ఎక్కడో ఫేక్ అనిపిస్తుంది. దివ్య ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? మరి అన్ఫేరే. సంజన వెళ్తే బాగుండు అనిపించింది. ఎస్. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? సంజన ఆర్ సుమన్ శెట్టి అనుకుంటున్నా, లేదా బర్నీ. వీళ్ళు ముగ్గురిట్లలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. దివ్య ఎందుకు ఎలిమినేట్ అయిందంటారు? అంటే వైల్డ్ కార్డ్ గా రావడం వల్ల సపోర్ట్ లేదంటారా? తనుజతో గొడవ పడుతుంది అని వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది మేబీ. బయట నార్మల్గా మా టీవీ అయితే చాలా సపోర్ట్గా ఉంది కదా తనుజాకి. సో దానివల్ల వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. బట్ దివ్య వెళ్ళిపోయింది అంటే ఇంకేం చేయలేం కదా. లేడీస్లో ఎవరు బాగా ఆడారు ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు? రీతు. ఎస్, రీతు. రీతుని అందరూ డిమోన్ పవన్తో ఉండడం వల్ల ఇష్టపడే. ఎస్, డెమోన్కి కొంచెం దూరంగా ఉంటే బాగుండేది గేమ్, ఇంకా బాగుండేది రీతుది. రీతు వాళ్ళ మమ్మీ వచ్చి కూడా చెప్పింది. బట్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ అంటారా? ఏమనిపిస్తుంది వాళ్ళ బాండ్? ఏమనిపిస్తుంది? మనం ఫ్రెండ్షిప్ అనలేము, లవర్స్ అనలేము, మనం ఏమీ అనలేము. వాళ్ళు అక్కడ చూసిన ప్రకారం అయితే ఏదో ట్రయాంగిల్ నడుస్తున్నట్టుగానే ఉంది వాళ్ళకి. బట్ ఫ్రెండ్స్ అనే అనిపిస్తుంది. సుమన్ శెట్టి గారు స్టార్టింగ్లో వచ్చినప్పుడు తొందరగా వెళ్ళిపోతారు అనుకున్నారు. ఇంతవరకు రావడం ఏంటి రీజన్? ఇంతవరకు యాక్చువల్లీ సుమన్ శెట్టి వచ్చినప్పుడు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కొంచెం డల్గా ఉండే. థర్డ్ వీక్ సంజనకి నామినేషన్ వేసిన తర్వాత అప్పుడు ఫైర్ అయిపోయాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది సుమన్ శెట్టిది. బాగుంది. ఇప్పుడు ఫైర్ అవ్వకుండా జస్ట్ అప్పుడప్పుడే అవుతూ ఉంటుంది. ఎస్, అంటే ఆయన చెప్పాడు కదా, నేను ఎక్కడ మాట్లాడాలో అప్పుడే మాట్లాడతా, ఎక్కడ పాయింట్ తీయాలో అక్కడే తీస్తానని చెప్పాడు కదా. సో ఆయన కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు టైంకి. ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడు. సుమన్ శెట్టి గారు ఎలా అనిపిస్తారు? చాలా రోజుల తర్వాత డైరెక్ట్గా మనకి టీవీలో కనిపిస్తున్నారు. మొన్న వాళ్ళు రాజు అందులో ఆడినప్పుడు కూడా వాళ్ళనే బెదిరించాడు, భయపెట్టాడు కదా రాజు కళ్యాణ్ని, రీతుని, దివ్యని. అది బాగుంది సుమన్ శెట్టిది. చాలా జోక్స్గా, ఫన్నీగా ఉంది. మీ దృష్టిలో టాప్ 5 ఎవరు? 1 to 5 ఆర్డర్. కళ్యాణ్, ఇమ్ము, తనుజ, డెమోన్, రీతు. అంటే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది. వీళ్ళు ఈ టైం వరకు టాప్ 5 వరకు ఉంటారు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నాకు ఎక్కడో ప్రియా నచ్చింది కొంచెం. అంటే బాగా ఆడింది. అంటే ఈ టైం వరకు ఉండొచ్చు అనుకున్నారు? ఈ టైం వరకు అని కాదు, పాస్ట్ ఒక 2 వీక్స్ వరకు ఉంటే బాగుండు అనిపించింది. నాగార్జున గారు హోస్టింగ్ ఎలా ఉంది? అంటే బాగుంది. ఎస్, కరెక్ట్గానే అడుగుతున్నాడు. కానీ తనుజ విషయంలో కొంచెం నాకు ఎక్కడో సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు తనుజ విషయంలో స్టాండ్ అంటే ఏం అనట్లేడు అనిపిస్తుంది. యాక్చువల్గా లాస్ట్ వీక్ తనుజాని క్యాప్టెన్సీ టాస్క్లో ఆమెకి ఇవ్వలేరు కదా, ఇమ్యూనిటీ రాలేదు కదా. అప్పుడు బిగ్ బాస్ ఆమెకి సపోర్ట్ చేయడం అంటే వాళ్ళు బ్లూ టీమ్, రెడ్ టీమ్గా ఆడినారు కదా. అక్కడ తనుజాకే ఇచ్చాడు కదా బిగ్ బాస్, నువ్వే
కౌంట్ అంటే నువ్వే సెలెక్ట్ చేసుకో అన్నప్పుడు ఆమె వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మిగతా వాళ్ళందరినీ రెడ్ టీంలో వేసిందిగా, అక్కడ నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. తనుజాకి ఎక్కువ సపోర్ట్ ఎస్, నాకు ఎందుకు అమ్మేస్తున్నాడా అని అనిపిస్తుంది తనుజాకి. ఒక ముగ్గులో విన్నర్ ఎవరు మీ? కళ్యాణ్ పడాల కంపల్సరీ.